సంగీత కళాభిమానులకు నమస్కారం. ఈరోజు లయవాద్య కచేరీ లయ విన్యాసం అనే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం. మొదట్లో ఇది మంచి ఆకర్షణీయంగా ఉంది. లయవాద్య కచేరీని మృదంగిస్టులు తాము లయను ప్రాధాన్యం చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తారు. వారికి సహకారంగా మరో మృదంగిస్టు కానీ తబలిస్టు కానీ లయవాద్యాలు ఘటం, కంజీర, మూర్సింగ్ వీటిని చేర్చుకొని ఆ లయను చక్కగా నిర్వహిస్తూ మృదంగ వాదనకి లయవాద్య వాదనకు ప్రాముఖ్యం ఇచ్చేట్టుగా కార్యక్రమాన్ని రూపొందించుకుంటారు. అలా చేశారు. మొదట్లో దానికి మంచి ఆకర్షణ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో వీటి కార్యక్రమాలు ఎక్కువైనాయి. చాలామంది ఒకరిని చూసి ఒకళ్ళు మేము కూడా అలా చేస్తాం, అలా చేస్తామని అనుసరిస్తూ ఇక చాలామంది ముందుకు వస్తున్నారు. అంటే కేవలం ఒక మృదంగిస్టులే కాకుండా డోలు విద్వాంసులు కానీ, కంజర విద్వాంసులు కానీ, ఘట విద్వాంసులు కానీ వాళ్ళు కూడా తాము ప్రధాన పాత్ర వహిస్తూ ఈ లయ విన్యాస కచేరీని నిర్వహిస్తూ వస్తున్నారు. అంటే ఈ ప్రయోగాన్ని వాళ్ళు చక్కగా ప్రచారంలో తీసుకొస్తున్నారు. అది సంతోషించదగిన విషయమే, కాదంటలే ఎవరు. దానికి ఉండేటువంటి విలువ దానికి ఉంది, దానిలో ఉండే విశేషం దానికి ఉంది. నిజానికి ఇది ఎవరో ఒకళ్ళు ప్రారంభం చేశారు. అదొక ఆలోచన, కొత్త ఆలోచన వచ్చింది. అయితే మన కర్ణాటక సంగీతంలో కచేరీలో వయలిన్కి మృదంగానికి రెండింటికి టర్నింగ్ ఉన్నది. మంచి గాత్రం, గాయకునికి సహకారంగా ఉండే ఈ రెండింటికి కూడా తగినంత అవకాశం ఉంది వాయించుకోవడానికి. రాగాలాపన చేశాక వయలినిస్టుకు టర్న్ ఇస్తారు, ఆయన కాసేపు రాగాలాపన చేస్తారు. అలాగే కచేరీ చివరిలో తని ఆవర్తనం పేరుతో మృదంగిస్టుకు అవకాశం ఇస్తారు. ఆయన 10 నిమిషాలు 12 నిమిషాలు తమ మృదంగ వాద్య కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సౌకర్యం మన కర్ణాటక సంగీతానికే ఉంది, అది హిందుస్థానీ సంగీతంలో లేదు. హిందుస్థానీ సంగీతంలో గాత్రమైన వాద్యమైన తబలా అనుసరిస్తూ వస్తుంది, గతిని సూచిస్తుంటుంది, ధృతిని అలాగే విలంబితను సూచిస్తూ నడుస్తుంది. అంటే ప్రధాన కళాకారుని అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తుంది తప్ప ప్రత్యేకమైన టర్నింగ్ వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అలాగే హార్మోనియం కానీ, సారింగ్ కానీ, వయలిన్ కానీ ఏమైనా ఫాలో అవుతుంటే వాళ్ళు కేవలం ఫాలో కావడమే తప్ప వాళ్ళకి టర్నింగ్ రాదు. సపరేట్గా వాళ్ళు కచేరీలు చేస్తారు, నిర్వహిస్తారు. వయలిన్ కానీ, సారింగ్ కానీ సపరేట్ వాద్య సంగీత కచేరీని సోలోగా చేస్తారు వాళ్ళు. అట్లాగే తబలిస్టులకు కూడా ఈ సౌకర్యం ఉంది. వాళ్ళు కేవలం తబలా వాదన్ అని పేరుతోటి ఒక కచేరీ నిర్వహిస్తారు. కంప్లీట్గా ఏదో ఒక తాళం తీసుకొని ఆ తాళం నిర్వహిస్తూ అరగంట సేపు 45 మినిట్స్ ఒక గంట సేపు అట్లా సోలోగా వాయిస్తారు. మనకు ఈ టర్నింగ్ రావడం అనేది కచేరీలోనే ఉంది కాబట్టి ప్రత్యేకంగా అవసరం రాలేదు అనిపించదు ఒకప్పుడు. అని తర్వాత కాలంలో కర్ణాటక సంగీతంలో ఇలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ మళ్ళీ సోలో వాద్యంగా రావాలని తర్వాత మార్పులు వచ్చేసాయి. ఆ విధంగా వీణ, వయలిను ఇవి సోలో వాద్యంగా కచేరీలు వచ్చేసాయి. అది అందరికి తెలిసిందే. కానీ తర్వాత వచ్చింది ఏమిటంటే మృదంగం కూడా సోలో వాద్యంగా రావడం అనేది ఇప్పుడు ఇక్కడ లయవాద్య కచేరీ అనే ఒక కొత్త ప్రయోగంతో వచ్చింది. లయ విన్యాసమనో, లయవాద్య కచేరీనో, తాళవాద్య కచేరీనో
స్వరలయ వాద్య కచేరను ఇట్లా పేర్లతోటి మృదంగ ప్రాధాన్యం లయ ప్రాధాన్యం ఉన్న కార్యక్రమాలు వచ్చాయి. అది హర్షణీయమే. ఎందుకంటే సంగీత రంగంలో ఒక రకమైన కొత్త రకమైన మార్పు వచ్చింది. ఒక వికాసం కనిపించేట్టుగా మంచి ప్రయోగం కనిపిస్తున్నది. అది బాగుంది, సంతోషమే. మరి ఇక్కడ వచ్చిన సూచన ఏమిటంటే ఆ నిర్వహణను ఒక పథకం ప్రకారంగా చేయడం లేదు చాలామంది. పెద్ద అనుభవస్తులు ఏదో చేస్తున్నారు. నేను ఎక్కువగా టీటీడీ వారి ఎస్వీబీసీలో అబ్జర్వ్ చూస్తుంటాను. అయితే అది చూసినప్పుడు వేదిక మీద కూడా కొంతమంది చేశారు. వాళ్ళు వయలినిస్ట్ను, గాత్ర విద్వాంసులను, ఫ్లూటిస్ట్ను ఒక సహకారంగా పెట్టుకుంటారు. ఎక్కువ భాగం దాదాపు 70-75% ఆ వాద్యాలకు అంటే స్వరవాద్యాలకు అవకాశం వస్తున్నది. లయ వాద్యాలకు తక్కువ అవకాశం వస్తున్నది. కనిపించే గెటప్లో మాత్రం మృదంగిస్టు కనబడ్డా మళ్ళీ వాయించడం మామూలుగానే అయిపోతున్నది. ఒక కచేరీలో ఎట్లా వాయిస్తున్నారో అట్లాగే ఉంటుంది తప్ప స్పెషల్గా లయవాద్య కచేరీ దానికి స్పెషాలిటీ చాలా వరకు కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే సరైన పథకం లేకపోవడం. ఇప్పుడు ఒకళ్ళు పాడుతున్నారు అంటే కేవలం ఒట్టిగానే మృదంగం వాయిస్తూ ఏ సహకారం లేకుండా ఒట్టిగా మృదంగం వాయిస్తూ కూర్చుంటే అది కంటిన్యూ వినడం కూడా చాలా కష్టం. కేవలం ఒక వాద్యం వాయించడం వరకే పరిమితం అయిపోతే శ్రోతలకు ఇబ్బంది కలగవచ్చు. ఎందుకంటే రాగం స్వరస్య తాళస్య త్రిభిః సంగీతం ఉచ్యతే అన్నారు. స్వరము, రాగము, తాళం ఇవన్నీ ఈ మూడు యొక్క కలయిక ఉంటేనే అది నిజంగా సంగీతం అవుతుంది. కేవలం ఒట్టిగా ఒకళ్ళు కూర్చొని వైన వాయించుకోడు, హార్మోనియం వాయించుకోడు కూర్చుంటే ఎవరు అంతగా పట్టించుకోరు. అదే ఏ తబలాను మృదంగమో తోడుండి ఇద్దరు కలిసి వాయించారనుకోండి 10 మంది చేరుతారు, చూస్తారు, గుర్తింపు వస్తుంది. అలాగే కేవలం ఒక్కడు మృదంగం వాయించుకు కూర్చుంటే ఏదక్కడ పొద్దుపోక వాయిస్తున్నాళ్ళే అనుకొని అది ఎవరు పట్టించుకోరు. అదే ఒక వాద్యం, ఒక వయలినో, ఒక గాత్రమో అది ఉందనుకోండి ఆసక్తి కోసం దగ్గరికి వచ్చి చూస్తారు, వాళ్ళని గుర్తిస్తారు. అంటే ఇట్లా స్వర లయ 2 వాయిద్యాలు కలిస్తేనే అది సంపూర్ణమైనటువంటి కార్యక్రమం అవుతుంది అని మనకు సమాజంలో తెలుస్తుంది. అందుకని లయవాద్య కచేరీలో కూడా ఈ స్వరం పాడేవాళ్ళని అలాగే వయలిన్, ఫ్లూట్ పాడేవాళ్ళని పెట్టుకుంటే కారణం కూడా అదే. అందుకని పెడుతున్నారు. వాళ్ళని కూడా భాగస్వాములుగా చేస్తున్నారు. వాళ్ళు పాడుతున్నటువంటి పాటకి లేదా వాయిస్తున్న పాటకి అనుగుణంగా మృదంగం వాయిస్తూ మృదంగ వాద్యం యొక్క నిడివిని పెంచుకుంటూ వస్తున్నారు. ఓకే, అది చాలా మంచి ఆలోచనే, అది జరగవలసిందే. ఇందులో ఒక సూచన ఏమిటంటే పథకం కరెక్ట్గా పెట్టుకోండి అని. సరైన పథకం లేకపోతే వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి ఒక ఉత్సాహం అంటూ రాదు. నేను గమనించినంతవరకు అయితే ఒక మార్పు చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అది మేము ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు దాకా జరుగుతున్నదంతా కూడా ఒక గాయకులు లేకపోతే వయలిన్ ఫ్లూట్ వాళ్ళు ఏదో ఒక కీర్తన తీసుకుంటారు, ఆ కీర్తనను వాయిస్తుంటే వీళ్ళు మృదంగం, కంజర మొదలైన లయవాద్యాలను కూడా వాటిని చక్కగా ఫాలో అవుతూ కొన్ని విన్యాసాలు చూపిస్తూ ముగిస్తారు. పాటతో పాటు ఇవి ముగించిపోతున్నాయి. అట్లా కాదు, ఆ పాట అయిపోయిన తర్వాత వీళ్ళు కొనసాగించి తనియావర్తనలాగా కొంత కొనసాగించాలి. అది సరిగ్గా ప్లాన్ చేసుకోవటం లేదు చాలామంది. అందుకనే నేను ఒక కొత్త ఆలోచన చేశాను. అది మీకు ఇష్టమైతే ఫాలో కండి. మొత్తం ఒక గంట సేపు కార్యక్రమం అనుకుందాం. ఈ లయవాద్య విన్యాసానికి 1 గంట సేపు అవకాశం ఇచ్చారు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే ఒకే తాళం కాకుండా
3 లేదా 4 తాళాలు సెట్ చేసుకోవాలి. వెరైటీ చూపిస్తారన్నమాట, వేరియేషన్ కావాలి ఇది ఇక్కడ. ఒక పాట అన్ని పాటలు 5 తాళాలనే నడుస్తుంటే, లేదా అన్ని పాటలు రూపకంలో నడుస్తుంటే వినేవాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాకుండా తాళాలను మారుస్తే బాగుంటుంది. ఒక మూడు కంపోజిషన్ తీసుకుంటే ఒక్కొక్కటి 20 నిమిషాల్లో సెట్ చేసుకోవచ్చు. ఏం లేదు, దానికి ఒక 3 తాళాలు అనుకుందాం. 3 తాళాల్లో ఒకటి ఆది తాళం, రెండోది రూపకం, మూడోది మిశ్ర జాపో ఖండ జాపో ఏదో తీసుకోవచ్చు. ఏదన్నా ఒక్కొక్కటి 20 నిమిషాలు విడి, ఒక 15 నిమిషాలు నిడివి తీసుకోవచ్చు. ఒక్కొక్క ఐటెంలో కూడా తనియావత్తం పెట్టుకోవాలి. ఆ తాళ నడక ఎట్లా ఉంటుందో తెలియాలి. కాబట్టి అంటే మొదటి భాగంలో మొదటి రాగం తీసుకుని అనుకోండి, ఒక కీర్తన అందుకుంటారు. పాదాభి గణపతి కీర్తన అనుకుందాం. ఆ కీర్తనను వాయించడం, వైలన్ కానీ లేకపోతే గానం కానీ, ఆ కీర్తనను సాగదీయకుండా చకచకా పాడేస్తారు. 2-3 నిమిషాల్లో కీర్తన పాడడం ముగించాలి. మిగతా 12 నిమిషాలు 13 నిమిషాలు ఆ తాళంలో లయ విన్యాసం తీసుకోవాలి. అక్కడికి 15-20 నిమిషాల్లో ఫస్ట్ పాయింట్ అవుతుంది. సెకండ్ పాయింట్ రూపక తాళం తీసుకోండి. రూపక తాళంలో కీర్తన పాడతారు వాళ్ళు. ఆ కీర్తన కూడా అంతే, 2-3 నిమిషాల్లో పూర్తి అయ్యాలి. అది ఎక్కువసేపు కచేరీలాగా ఉండకూడదు. ఒక 3 నిమిషాల్లో గానం అయిపోవాలి. మిగతా టైంలో ఆ రూపక తాళం యొక్క సౌందర్యాన్ని ప్రదర్శించే విన్యాసాలని లయవాద్య కళాకారులు తీసుకోవాలి. మృదంగం అక్కడ ఎవరుంటే అది వాళ్ళ డోలు, అలాగే కంజీర, ఘటం, మోర్సింగ్, వీళ్ళను ఐటమ్స్ను క్లాసిఫై చేస్తూ విభజిస్తూ ఒక దశల వారి అయినటువంటి విన్యాసాన్ని కంపోజ్ చేసి పెట్టుకోవాలి. అది రూపక తాళాల్లో వచ్చేస్తుంది. రెండోది. మూడవది ఒక ఖండ చాప అనుకుందాం. ఖండ చాప లేకపోతే మిశ్ర చాప తీసుకుందాం. అందులో ఒక కీర్తన పాడతారు. ఆ కీర్తన పాడుతున్నప్పుడు అది కూడా అంతే, 2-3 నిమిషాలు అయిపోవాలి. మిగతా 12-15 నిమిషాల్లో లయవాద్యాలే తనియావర్తనం నిర్వహించాలి. అప్పుడు లయ మారుతుంది, లయ ప్రయోగం మారుతుంది, లయ రూపం మారుతుంది, స్వరూపం మారుతుంది. ఇలా 3 తాళాల యొక్క స్వరూపాలు 1 గంట సేపట్లో మనం వినిపించామంటే వినేవాళ్లకు పరమానందం కలుగుతుంది. ఒక మృష్టాన్న భోజనం చేసినంత ఆనందం కలుగుతుంది. అటు స్వరము వింటారు వాళ్ళు, అంటే కీర్తనను వింటారు, ఇటు మృదంగ విన్యాసాన్ని వింటారు. ఈ 2 ఈక్వల్గా కనిపిస్తాయి మాకు అక్కడ. ఒకటి ఆధారం అనేది మనకు చూపిస్తున్నాం ఇక్కడ. ఇదే పద్ధతిలో వీలైతే 4 ఒక్కొక్కటి పావుగంట సేపట్లోనో 10-12 నిమిషాలను 4 తీసుకోవచ్చు. లేదా 3 తీసుకొని 45 నిమిషాల్లో ముగించేసి మిగతా 20 నిమిషాల్లో అప్పుడు విజృంభించవచ్చు. మొత్తం తాళవాద్యాలన్నీ కూడా విజృంభించి ఒక సుదీర్ఘమైన ఆవర్తనాన్ని వినిపించవచ్చు. అట్లాగన్నా ప్లాన్ చేసుకుంటే మృదంగ కళాకారులకు, లయవాద్య కళాకారులకు చేతి నిండా పని దొరుకుతుంది. విన్నవాళ్లకు చెవులారా వినే సౌభాగ్యం కలుగుతుంది. ఇది ఇప్పటిదాకా ఎవరు చేసినట్టు లేదు. ఒకళ్ళెవరో ప్రయోగించారు, కానీ ఈ పద్ధతిని కాకుండా వేరే ఒక పద్ధతిలో, ఒక నూతన ప్రయోగ పద్ధతిలో తాళవాద్యాన్ని వినిపిస్తూ వచ్చారు. అది బాగుంటుంది, అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు చేస్తున్న వాటి కంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఒక ఎక్స్టెన్షన్ అన్నమాట, ఒక విస్తరణకు సంబంధించింది. ఈ విధానాన్ని అనుసరించి చూడండి. ఎవరైనా సరే, ఏ కళాకారులైనా ఇప్పుడు నేను చెప్పినట్టు విధానాన్ని కొద్దిగా ఒక అరగంట సేపడం, 1/4 గంట సేపడం మీరు అనుసరించి చూడండి.
దాని ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు అది ఫాలో కావడమా, ఇంకా ఇంతకంటే ఇంకేమైనా మార్చుకోవడమా, ఇది నాకు వచ్చిన ఆలోచన. ఇంతకంటే గొప్ప ఆలోచన ఇంకెవరైనా చేయొచ్చు, ఇంకో రకమైనటువంటి ఓ సూచన కూడా చేయొచ్చు, తప్పలేదు. కానీ నాకు వచ్చిన ఆలోచన మీ ముందు పెట్టాను. అది కళాకారులందరూ ఆలోచించండి. ఈ ధోరణిలో కనుక ప్రోగ్రాంను మలుచుకోగలిగితే ఒక కొత్త ప్రయోగం అవుతుంది, మంచి శ్రావ్యతకు అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ దిశగా ఆలోచిస్తారని కోరుతున్నాను. ఇప్పటికీ ఈ అంశంతో మనం సెలవు తీసుకుందాం. మళ్ళీ మరో అంశంతో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.